శ్రీ గురు బ్రహ్మ శ్రీ మహాగణపతి నమః. మీనరాశి వారికి రాబోతున్నటువంటి డిసెంబర్ నెల ఎలా ఉంటుందని చూద్దాం. డిసెంబర్ నెలలో మీరు అనుకున్నటువంటి కొన్ని గోల్స్ సెట్ చేసుకున్నటువంటి వీళ్ళకి అంబిషన్స్ వీళ్ళు రీచ్ అవుతారా లేదా, ఎటువంటి గ్రహస్థితి వీరికి సపోర్టుగా ఉంది, ఎటువంటి రెమెడీస్ చేసుకోవాలి అనేది మనం క్లియర్గా చూద్దాం. డిసెంబర్ నెలలో మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారికి గురువు డిసెంబర్ 6వ తారీఖున మార్పు జరుగుతున్నది. డిసెంబర్ వక్రగతిలో వచ్చినప్పటికీ డిసెంబర్ నెలలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి డిసెంబర్లో 6వ తారీఖున వక్రగతిలో గురువు చతుర్థంలోకి రాబోతున్నాడు. పంచమం నుంచి చతుర్థంలోకి రాబోతున్నటువంటి గురువు 6వ తారీఖు వరకు యోగాన్ని ఇవ్వగలుగుతున్నాడు. పంచమంలో ముఖ్యంగా ఫైనాన్షియల్గా రిటర్న్స్ పరంగా కూడా కొంచెం అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ రాశిలో ఉండేటువంటి వారికి చతుర్థంలోకి వచ్చినప్పటికీ గురువు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ముఖ్యంగా జరుగుతున్నటువంటి పనుల్లో ఎక్కడన్నా సరే స్లో డౌన్ అవుతానా అనేటువంటి కొన్ని ఆలోచనలు కలుగుతాయి. కానీ అలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేకుండానే కొన్ని సపోర్టివ్ గ్రహాల యొక్క మార్పు కూడా జరుగుతుంది. అవి ఏంటనేది చూద్దాం. ముఖ్యంగా వచ్చేటప్పటికి 16వ తారీఖున రవి యొక్క మార్పు జరుగుతున్నది. రవి ఎప్పుడైతే 16వ తారీఖున మారుతున్నాడు అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో డౌన్లోనే ఉంటుంది రాశిలో ఉండేటువంటి వారికి. ముఖ్యంగా స్పెసిఫిక్గా చెప్పాలి అంటే 6వ తారీఖు నుండి 6వ తారీఖు తర్వాత నుండి 16వ తారీఖు వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ యొక్క సమయంలో ఈ రాశిలో ఉండేటువంటి వారికి సపోర్టింగ్ ప్లానెట్ అనేది ఏమీ లేదు. అంటే ఏదైనా ఒక గ్రహం మంచి స్థానంలో ఉన్నప్పుడు దాన్ని సపోర్టింగ్ ప్లానెట్గా మనం అనుకోవచ్చు. ఎందుకంటే మనకు అనుకున్నటువంటి కొన్ని పనులని చేయటంలో కొన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా ఉన్నప్పుడు ప్రాసెస్ కంపారిటివ్లీ స్మూత్గా ఫాస్టర్గా అవుతూ ఉంటుంది. అందుకనే మన కొన్ని పనులకి 2 సార్లు తిరగాల్సి ఉంటుంది, 3 సార్లు తిరగాల్సి ఉంటుంది. కానీ కొన్ని టైమ్స్లో మనం ఒకసారి వెళ్తేనే అన్ని పనులు కూడా టక్ అయిపోతూ ఉంటాయి. దానికి గల కారణం అక్కడ ఉన్నటువంటి టైం. సో ఇక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారికి మనం చెప్పాలి అంటే 16వ తారీఖున రవి యొక్క మార్పు అనేది చాలా క్రిటికల్ ఈ రాశిలో ఉండేటువంటి వారికి. ఎందుకంటే గురువు ఎటువంటి బెనిఫిట్స్ ఎక్కువగా ఇవ్వట్లేదు ఈ రాశిలో ఉండేటువంటి వారికి రేపు రాబోతున్నటువంటి 6వ తారీఖున. కానీ రవి ఎప్పుడైతే 16వ తారీఖున తన యొక్క మార్పు చేసుకుంటున్నాడు అంటే ముందు 8వ తారీఖున కుజుడు మారుతున్నాడు. కాబట్టి 8వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు ఈ రాశిలో ఉండేటువంటి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగపరంగా స్ట్రెస్ ఎలాగా ఉంటూనే ఉంటుంది ఈ రాశిలో ఉండేటువంటి వారు. నాకు ఎందుకంటే జన్మరాశిలో శని సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం భయాందోళన కలిగించేటువంటి పరిస్థితులు, దుఃఖసాగరమైనటువంటి హృదయం, ఎటువంటి ప్రాబ్లం లేకపోయినప్పుడు కూడా దుఃఖం అనేది జరుగుతూ ఉంటుంది. అది మానసికమైనటువంటిగా వచ్చేటువంటి భయాందోళనతో వచ్చేటువంటి దుఃఖం. ఆ దుఃఖాన్ని జయించాలి అంటే ఆ దుఃఖాన్ని పోగొట్టేటువంటి ఒక కాంతి కావాలి. అది సూర్యుడు భగవానుడు. ఆ రవి ఎప్పుడైతే రాజ్యస్థానంలోకి మారుతున్నాడో అది పూర్తిగా యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా స్పెసిఫిక్గా చెప్పాలంటే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఉన్నటువంటి అవకాశాలు లేనటువంటి కొన్ని పరిస్థితుల్లో కూడా అవకాశాలు సృష్టించుకోగలిగినటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతుంది. అదే ఆ యొక్క శక్తి ఏంటి అంటే ఆ యొక్క సూర్య భగవానుడు జీవితంలో వచ్చినప్పుడు కెరియర్ పరంగా ఎవరైనా సరే ముందుకు దూసుకువెళ్ళగలుగుతారు. అదేవిధంగా నూతన ఉద్యోగ అవకాశాలు చేస్తున్నటువంటి ఉద్యోగంలోనే కొత్తగా ప్రమోషన్స్ కానీ ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ కొంచెం ఒక అడుగు ముందుకి వెళ్ళగలిగినటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. రవి ఎప్పుడైతే మారుతున్నాడో అది చాలా క్రిటికల్గా కూడా చెప్పచ్చు. రాజకీయంగా ఎదగడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాలకి ఎప్పుడు కాళ్ళు అడ్డం పెట్టేటువంటి వారు కూడా ఆ కాళ్ళ మధ్యలో నుంచి కూడా దారి చేసుకొని వెళ్ళగలిగేటువంటి ఒక శక్తిని ఇవ్వగలుగుతాడు. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారికి మీరు చేసినటువంటి వ్యాసాల్లో మీరు సంఘంలో గౌరవం గుర్తింపు ఇచ్చేటువంటి ఒక స్థాయికి పొందగలుగుతారు. అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ రాగలుగుతుంది. కార్యాలయాల్లో ఉద్యోగం పరంగా మీరు చేస్తున్నటువంటి పనిలో మీ యొక్క అథారిటేటివ్నెస్, మీరు చేస్తున్నటువంటి బాధ్యతలతో పాటు కొత్త బాధ్యతలు కూడా మీ చేతికి రావటం, ఇప్పటి నుంచో వెయిట్ చేస్తున్నటువంటి కొన్ని బాధ్యతలు అందిపుచ్చుకోగలుగుతారు. అప్పుడు మీ యొక్క సుపీరియారిటీనెస్ని మీరు చూపించుకోగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి పూర్తి యోగాన్ని ఇస్తుంది. ఇప్పుడు మనం గమనించినట్లయితే చతుర్గ్రహ యోగం అనేది కూటమి కూడా జరుగుతున్నది. అది మొదటిగా ఫామ్ అయ్యేది వృశ్చిక రాశిలో జరుగుతుంది. వాటిలో కుజుడు, రవి, బుధుడు, శుక్రుడు కలుస్తున్నారు. ఈ కుజుడితో కలిసినటువంటి ఈ చతుర్గ్రహ కూటమితో పంచమ ఎప్పుడైతే దాని యొక్క మార్పు జరుగుతుందో అంటే ముందుగా 8వ తారీఖున కుజుడు, 16వ తారీఖున గురువు, తర్వాత 27వ తారీఖున శుక్రుడు ఫైనల్గా వస్తాడు.
దానికన్నా ముందు బుధుడు వెళ్ళి జాయిన్ అవుతున్నాడు. ఇలా ఒక్కొక్క గ్రహం చేరి చివరికి చతుర్గ్రహ కూటమి రాజ్యస్థానాల్లోకి చేరుతున్నది. ఈ యొక్క చతుర్గ్రహ కూటమి ఎప్పుడైతే రాజ్యస్థానాల్లోకి వెళ్తుందో అక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతుంది. ఎందుకంటే మొత్తం పాపగ్రహ కూటమే అన్నమాట. పాపగ్రహ కూటమి రాజ్యస్థానంలో రవి ఎప్పుడైతే అక్కడ బర్నింగ్ ప్లానెట్ లాగా దాన్ని బంద్ చేయగలుగుతాడో అది పూర్తిగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. నూతన ఉద్యోగ అవకాశాల్లోనూ నూతన వ్యాపార అన్వేషణలోకి అడుగు పెట్టడానికి, వ్యాపార అన్వేషణ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు, ఉద్యోగ అన్వేషణ అనేది ఒక రోజుతో అయ్యేది కాదు. కాకపోతే ఇగ్నిషన్ అనేది ఆ యొక్క స్టార్ట్ అనేది ఎక్కడో చోట అవ్వాలి. ఆ స్టార్ట్ అవ్వడానికి ఇది ఒక మంచి ఉపయోగకారకంగా ఉంటుంది. అది మీకు చాలా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి మొదటి 16వ తారీఖు వరకు ఒకలాగా ఉంటే 16వ తారీఖు నుండి ఇంకొక విధంగా మారే విధంగా ఉంటుంది. 16వ తారీఖు వరకు కూడా మనకి 8వ తారీఖు వరకు కూడా గురువు కొంచెం సపోర్ట్గా ఉంటాడు. ముఖ్యంగా సంతాన సంబంధితమైన విషయాల్లోనూ అనుకూలంగా ఉంటాడు. వ్యాపారంలో కూడా కొంచెం స్టిమ్యులేషన్ ఇవ్వగలుగుతాడు. వ్యాపారం ఎప్పుడు గాడిలో పడుతుందా అని చెప్పి ఆలోచించేటువంటి వారికి గురువు యొక్క స్థితి కొంచెం సపోర్ట్గా ఉంటుంది. 16వ తారీఖు నుంచి రవి యొక్క స్థితి ముందుకు తీసుకెళ్తుంది. కానీ మధ్యలో ఉండేటువంటి ఒక ఎంటీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ యొక్క ఎంటీ గ్యాప్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లోను విద్యార్థులు, ముఖ్యంగా చెప్పాలంటే మ్యాథమెటిక్స్లో ఎవరైతే బాగా రాణించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఆ టైంలో కొంచెం జాగ్రత్తలు అనేవి తీసుకొని ముందుకెళ్ళాలి. సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కూడా జాగ్రత్త అనేది చాలా ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వివాహ ప్రయత్నం గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి పీరియడ్గానే చెప్పొచ్చు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నటువంటి సమయంలో అంటే 27వ తారీఖు వరకు కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన ప్రాప్తి గురించి ప్రయత్నం చేసేటువంటి వారికి మొదటి ఫేజ్ అనేది అంటే మొదటి 2 వారాలు అనేది అనుకూలమైనటువంటి పీరియడ్గా గోచరిస్తూ ఉన్నది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి దుబారా ఖర్చు అనేది వెంటాడుతూ ఉంది. ఆ దుబారా ఖర్చు నుంచి బయటికి రావడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. 1000 స్థానంలో సంచారం చేస్తున్నటువంటి రాహు ఈ రాశిలో ఉండేటువంటి వారికి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఖర్చు పరంగా కొంచెం ఎక్కువగా క్రిటికల్గా ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చు 1-2 అనవసరమైనటువంటి వస్తువులు ఇంట్లో కొనిపెట్టుకోవద్దు. కానీ చేయాల్సినటువంటి రిపేర్లు ఒకటి జరగటం, కాళ్ళకి మోకాళ్ళకి నొప్పులు రావటం ఇలాంటివి ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే చెప్పినటువంటి పీరియడ్లో మటుకు అనవసరమైనటువంటి సంతకాలు పెట్టడం, హామీ పత్రాల మీద జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క నెలలో ఎటువంటి పరిహారాలు చేసుకోవాలంటే ముందుగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం, శని ప్లీజింగ్ ఎలిమెంట్స్ అంటారు. ముఖ్యంగా ఈ కంబలిని దానం చేయటం కానీ, బ్లాక్ కలర్ మెటల్స్ కానీ వాటితో పాటు ఇంకా ఇవ్వవలసినటువంటివి ముఖ్యంగా చేయవలసినటువంటి నువ్వులతో శనికి అభిషేకం చేయటం, తైలాభిషేకం, శని ముందు దీపారాధన చేయటం అనేది మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు కుజగ్రహ మంత్ర జపం చేసుకోవటం, లేని పక్షంలో హనుమాన్ చాలీసా పఠించండి, హనుమాన్ దేవాలయ దర్శనంకి వెళ్ళండి, సింధూరాన్ని సమర్పించండి. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంకా చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి అతి కష్టమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో జీవితంలో వాటిని దాటుకొని ముందుకు వెళ్ళాలంటే నరసింహస్వామిని పూజించాలి. స్వస్తి.